హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఎటువంటి విషయాల్లోనైనా కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, దేవుడు నమ్మదగిన దేవుడు అండ్ ఆయన సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుడు అండి, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని కూడా సృష్టించిన దేవుడే కదండి. మన చేతులతో ఏదైనా మనం ఒక వస్తువుని తయారు చేసామనంటే పక్కన వాళ్ళకంటే కూడా మనకే దాని గురించి పూర్తి అవగాహన ఉంటుంది. సో దానికి ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు, లేకపోతే దానికి ఏదైనా కూడా ఇబ్బంది ఏదైనా జరిగినప్పుడు దానిని ఎవరు తయారు చేశారో, దానిని ఎవరు కనిపెట్టారో వాళ్ళ దగ్గరికి దానిని తీసుకొని వస్తారు. ఎందుకంటే దీన్ని తయారు చేసింది నువ్వే కదా. సో దీన్ని ప్రాబ్లమ్ని కూడా నీకు తెలిసినంతగా మాకు ఎవరికి తెలియదు. సో నీవే దీనిని రిపేర్ కూడా చేసి ఇవ్వనని యూజువల్గా మన అందరం కూడా మన జీవితాల్లోనే చేస్తుండేదే కదా. సో అలాగనే మన లైఫ్స్లో కూడా, మన శరీరంలో కూడా, మన చుట్టుపక్కల కూడా ఏదైనా కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనల్ని సృష్టించిన వాళ్ళకే కదా మనకి బాధలైన ప్రాబ్లమ్స్ అయినా తెలుస్తుందండి. సో వాటి నుంచి మనల్ని ఎలా తీసుకురావాలి, మన శరీరాన్ని ఎలా బాగు చేయాలి, మన మనసుని ఎలా హీల్ చేయాలి, ధైర్యపరచాలని అనేది కూడా సర్వాన్ని సృష్టించిన మన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడికే తెలుస్తుందండి. ఓకేనా? సో కాబట్టి మనకి మనం తగ్గించుకొని దేవుని చేతులకి మనకి మనం అర్పించుకుంటే ఖచ్చితంగా ఆయన మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసివేస్తారు, మన లైఫ్ స్టైల్ని మారుస్తారు, మన చుట్టూ ఉన్న మన వైపు వస్తున్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఆయన కొట్టివేస్తారు. ఓకేనా? సో ఇవాళ మనం మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకోబోతున్నామండి. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. సో ఒక ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవాయస్తయానికి వేల స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, నీ రెక్కల చోట్ల భద్రపరిచినందుకు నీకు వందనాలు ఏసయ్యా. ప్రభా నాయన ప్రభా, ఎవరి కుటుంబంలో అయితే చీటుకంత శక్తులు రాజమేలుతూ శాంతి సమాధానాలు లేకుండా ఉన్నారో ప్రభా, ఆ గృహాలకు నీవు యజమానిగా నిలబడి నీ శాంతిని, సమాధానాన్ని, సమైక్యతను, ప్రేమను నీవే మెండుగా సమృద్ధిగా దయచేయండి ప్రభా. ఫైనాన్షియల్ గిరుకులు ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎస్ఐయా ప్రభా. వారికి నైనా ప్రభా ప్రాబ్లమ్స్ నుంచి నైనా తండ్రి తప్పించడానికి వారికి నైనా కావాల్సిన జ్ఞానాన్ని నీవే దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎస్ఐయా. మంచి సాక్షులుగా నిలబెట్టి వాడుకోండి నా తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీ యొక్క హస్తా నుంచి ప్రభా నీవు ముట్టి స్వస్థపరిచి బాగు చేసి నీ రాజ్య వ్యాప్తిలో బలమైన సాక్షులుగా నిలబెట్టి వాడుకోండి తండ్రి. ప్రభా ఎస్ఐయా, ఇంతవరకు మాకు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండ్ అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.